ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ ను బట్టి విక్రమార్క ఉతికి ఆరేశారు కేటీఆర్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వై అశోక్ కుమార్ గారికి సిపిఎం మద్దతు. ఉచిత గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో డాక్టర్స్ రవికిరణ్. ముఖ్యమంత్రి అనేటోడు ఇన్ని పచ్చాబద్దాలు చెప్తాడని ఎవరూ అనుకోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కానీ సీఎం రేవంత్ చెప్పి పచ్చి అబద్దాలను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఎండగట్టి ఉతికి ఆరేశారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఉన్నట్టు మీరు విడుదల చేసిన నివేదికనే చెబుతోంది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో నువ్వు ఏం చేశావంటే రేవంత్కు చెప్పేందుకు మ్యాటర్ లేదు. మేం దిగిపోయేనాడు ఉన్న రేషన్ కార్డుల సంఖ్య 89,97,000 అని బట్టి విక్రమార్కనే చెప్పిండు. మరి కొత్తగా ఏమన్నా ఇచ్చారంటే 1,00,000 కార్డులు తొలగించామని చెప్పారు. కొత్తవి ఇవ్వకుండా ఉన్నవి కట్ చేసిండ్రు అని కేటీఆర్ తెలిపారు. ఎందుకు బయట పెడతలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారు? మీకేంది మొహమాటం? మీకున్న ఆబ్లిగేషన్ ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏమైనా లోపాయికారు ఒప్పందం ఉందా? ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? చేరుతా అన్నాడా? మీ పార్టీలో ఏంటి చెప్పండి. అసలు ఆ మాటలు మాట్లాడకుండా ఏదో సొల్లు మాటలు తెల్లారలేస్తే ఆయన ఈయన తిట్టినట్టు ఈయన ఆయన తిట్టినట్టు రాహుల్ గాంధీ కులము మోడీ కులము ఇవి కాదు కదా ప్రజలకు కడుపు నింపేది. మేము అడుగుతున్నాం సూటిగా, నువ్వు చెప్పు, రేవంత్ రెడ్డిని ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఎందుకు ఉపేక్షిస్తుంది బీజేపీ? ఎందుకు నీ బావమరిదికి అమృత్ స్కీమ్ మొత్తం 1,100 కోట్ల స్కామ్ చేసినా రేవంత్ రెడ్డిని మీరు కాపాడుతున్నారు? అది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్. ఎందుకు సృజన్ రెడ్డి షోదా కంపెనీకి అప్పజెప్పినా ఎందుకు నీ ప్రభుత్వం కాపాడుతున్నది రేవంత్ రెడ్డిని? ఎందుకు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలోని పొంగులేటి మీద రేడైతే ఈడీ 4 నెలలైనా ఎందుకు మాట్లాడది? ఏంది బ్రహ్మరహస్యం చెప్పగలుగుతారా? ముందు బండి సంజయ్ని దమ్ముంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా చెప్పమను, తర్వాత మిగతా విషయాలు మాట్లాడచ్చు. ఇక ఆయనకు తెలివి లేదు, ఆయనకు పరిజ్ఞానం లేదు, ఏదో మాట్లాడుతుంటాడు, వరుతుంటాడు, బతుకుతుంటాడు. నాకు తెలియదు కదా, నాకు విషయం తెలియదు. ఒకటి మాత్రం పక్క, ఎస్ఎల్బీసీయే కాదు, సుంకిశాల కూలిపోయింది. పాపం ఒక ఆయన గవినోళ్ళ శ్రీనివాస్ అని ఆర్టీఐ యాక్టివిస్ట్, మహబూబ్నగర్ జిల్లా, ఆయన అప్లై చేసుకున్నాడు. సుంకిశాలలో ఎంత నష్టం జరిగింది, ఏం జరిగిందని. అది దేశ భద్రతకు సంబంధించిన రహస్యం ఇయ్యమంటారు. ఎవరిని కాపాడుతుంటారు రేవంత్ రెడ్డి? ఎవరినైతే గతంలో ఇష్టం వచ్చిన బూతులు తిట్టిండో, ఆంధ్ర కాంట్రాక్టర్లని, ఈస్ట్ ఇండియా కంపెనీ అని వాళ్ళని కాపాడుతున్నావా? ఏంది దేశ భద్రత? సుంకిశాలలో రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దేశ భద్రత అదేమన్నా? సుంకిశాల పాకిస్తాన్ బార్డర్లు ఉందా? కూలిపోతే దాంతో ఏమో దేశ భద్రతకు ముప్పు వచ్చేందుకు ఎవరిని కాపాడుతున్నావు? సుంకిశాల గురించి ముందు చెప్పు. మళ్ళీ అదే సంస్థకి ఇన్ని కాంట్రాక్ట్లు ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు? ఎవరి కోసం ఇస్తున్నావు? ఎవరి మెహర్బానీ కోసం? చెప్పాలా రేవంత్ రెడ్డి సమాధానాలని? ఎస్ఎల్బీసీ సంగతి నాకు తెలియదు, తెలుసుకొని చెప్పు. స్పష్టంగా చెప్పాం కదా బ్రదర్, మన హరీష్ రావు గారు డీటెయిల్డ్గా చెప్పారు. నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు వివరంగా చెప్పారు. దున్నపోతు మీద వాన పడ్డట్టు వాళ్ళు ఇప్పటివరకు స్పందించట్లేదు. ఏదో ఉత్తరం రాసి చేతులు దులుపుకుందామని చూస్తున్నారు. నీళ్లు పోతుంటే కిందికి తీసుకొని పోతుంటే నిరాటంకంగా గతంలో కాంగ్రెసే దోపిడీకి తెరదీసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ ఎన్నికల్లో టీచర్గా పనిచేసి రిటైర్మెంట్ అయిన నిరాడంబరంగా జీవిస్తున్న వై అశోక్ కుమార్ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మిగతా 2 అభ్యర్థులు కూడా, ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి, మరొకరు ప్రైవేట్ విద్యాసంస్థల అధిపతి. వీరి ప్రయోజనాల కోసం, వ్యాపారాల కోసం వస్తున్నారు తప్ప ప్రభుత్వ విద్యా విధానం పకడ్బందీగా అమలు కోసం ఉద్యమించేందుకు కాదన్నారు. కాబట్టి నిజాయితీగా ఉండే అశోక్ కుమార్ గారిని గెలిపిస్తే ఓటు వేసిన మనకు విలువ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతీరామ్ నాయక్, కొత్త నర్సింహులు పాల్గొన్నారు. జిల్లా కమిటీగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వై అశోక్ కుమార్ గారికి మేము సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, ఓటు హక్కు ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా అశోక్ కుమార్ గారికి ఓటు వేసి గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీరియల్ నెంబర్ 4 అశోక్ కుమార్, వై అశోక్ కుమార్.
మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అశోక్ కుమార్ గారికి ఎందుకు వేయాలనేది మేము పరిశీలన చేసినప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు 3-4 పోటీ చేస్తూ ఉన్నారు. ఈ బూర్జువా పార్టీలు ఏవైతున్నాయో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ పెట్టుబడిదారులను ఒకరేమో రియల్ ఎస్టేట్ వ్యాపారిని తీసుకొచ్చి టీచర్లకు ప్రతినిధిగా పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇంకో కేంద్రంలో ఉన్న అధికార పార్టీనేమో ప్రైవేటు విద్యాసంస్థల అధిపతిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాళ్ళు చెప్తున్నది ఏంది, మేము ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాము, మీరు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ప్రభుత్వ స్కూళ్ళ గురించి కానీ ప్రభుత్వ విద్య గురించి కానీ ఏ ప్రభుత్వంతోనైనా ఒక మాట వరుసకైనా ఒక ప్రశ్న అడిగింది లేదు. కానీ ఈరోజు టీచర్ల దగ్గరకు వచ్చి తప్పుడు ప్రచారాలు మీరు చేస్తూ ఉన్నారు. మేము గతంలో గెలిచిన జగన్ రెడ్డి కానీ ఇప్పుడున్న మహేందర్ రెడ్డి కానీ అట్లాగే మల్క కొమరయ్య కానీ ఎప్పుడైనా ఈ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల గురించి కానీ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యాన్ని కానీ ఎప్పుడైనా ప్రశ్నించారంటే లేదు. రెండవది, ఈ వీళ్ళ సొంత వ్యాపారాలు పెంచుకోవడానికి ఈరోజు వీళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారు, డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ కొనుక్కొచ్చుకున్నారు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే, ఈ టీచర్లందరూ రోడ్ల మీదకి వచ్చేసి సిపిఎస్ విద్యా వ్యవస్థ కోసం పోరాటాలు చేసిన, అట్లాగే కస్తూర్బా వాళ్ళు కానీ గురుకులం టీచర్ కానీ వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేసిన, ఏ రోజు కూడా ఒకరోజు నోరు తెరిచి ఈ సమస్యలు పరిష్కారం చేయాలా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా, లేదా ప్రైవేటీకరణ వ్యవస్థను మార్చాలా అని చెప్పేసి ఏనాడు కూడా వాళ్ళు అడగలేదు. ఇక్కడ అశోక్ కుమార్ గారి పరిస్థితి ఏంటంటే, దాదాపు 36 సంవత్సరాలుగా ఏ సొంత ఆర్థిక వ్యవస్థ లేకుండా ప్రజల కోసం మెదక్ జిల్లాలో జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. అట్లాగే 36 సంవత్సరాలుగా ఒక స్కూల్ టీచర్గా హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. ఈరోజు కూడా ఎట్లాంటి ప్రైవేట్ వ్యాపారాలు లేకుండా ఓన్లీ ఆయన రిటైర్మెంట్ పెన్షన్ మీద ఆయన బతుకుతూ ఉన్నాడు. కాబట్టి నిజాయితీ గల ఒక టీచర్ను మనం పంపిస్తే ఈ టీచర్ వ్యవస్థకు, విద్యా వ్యవస్థకు, ప్రభుత్వ విద్యకు, అట్లాగే ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద ఖర్చు చేసే డబ్బులు వచ్చేదానికి కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉంటారని చెప్పేసి మేము తెలియజేస్తాను. ఉదాహరణ ఏంటంటే, మొన్న పోయినసారి గెలిచిన అలుగుబెల్లి నరసింహారెడ్డి గారిని ఒక టీచర్ అడిగారు. అట్లాగే ఇంకొక పిఆర్టీ నుంచి గెలిచిన టీచర్ను కూడా, ఎమ్మెల్సీ గెలిచిన వాళ్ళని ఇద్దరిని కూడా అడిగారు. ఏమని అంటే, మీ పీరియడ్లో మీరు ఎమ్మెల్సీగా పనిచేసిన పీరియడ్లో ఎన్ని నిధులు వచ్చినాయి, మీరు దేనికి ఖర్చు పెట్టినారో చెప్పండి అని. యూటీఎఫ్ నాయకుడైన అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు క్లియర్గా ఒక్క పైసా తేడా లేకుండా విద్యా వ్యవస్థ కోసం ఎక్కడెక్కడ ఏ స్కూల్లో ఎంత ఖర్చు చేశారని చెప్పేసి బ్యాలెన్స్ షీట్ మొత్తం కూడా టీచర్ల ముంగట పెట్టడం జరిగింది. అట్లాగే ఈ రఘుత్తం రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు కూడా ఆయన బ్యాలెన్స్ షీట్ను ఖర్చును ఇవ్వలేకపోయారు. కాబట్టి ఇక్కడ కూడా టీపీటీఎఫ్, యూటీఎఫ్, ఎస్సీ ఎస్టీ టీచర్ 3 వ్యవస్థలు కలిసి 3 యూనియన్లు కలిసి నిలబెట్టిన అశోక్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పేసి మేము మరొకసారి పార్టీ జిల్లా కమిటీ తరఫున ఈ జిల్లాలో ఉండే టీచర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ తరఫున పోరాడే ఏకైక వ్యక్తి అశోక్ కుమార్ గారే అవుతారు. మేము కూడా అన్ని పోరాటాల్లో మీకు మద్దతుగా నిలబడ్డాం, భవిష్యత్తులో కూడా నిలబడతామని చెప్పేసి తెలియజేస్తాం. నిజామాబాద్ జిల్లా పశుసంవర్ధక శాఖ కామారెడ్డి సహకారంతో ఉచిత గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో డాక్టర్స్ రవికుమార్, అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ, పశు సంవర్ధక శాఖ కామారెడ్డి వారి సహకారంతో 6వ వార్డు సారంపల్లి గ్రామంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. గేదెలకు రైతులు సెక్స్ సార్టెడ్ సెమిన్ వాడడం ద్వారా ఎక్కువ శాతం గేదెలకు ఆడదూడలు పుట్టడం జరుగుతుందని, ఇది చాలా విజయవంతంగా అయిందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విజయ డైరీ గ్రామ అధ్యక్షులు ఆకుల రవికుమార్ మాట్లాడారు.
రైతుల కోరిక మనకు డాక్టర్స్ రవికుమార్, అనిల్ రెడ్డి మరి సిబ్బందితో వచ్చి 6వ వార్డు సారంపల్లి గ్రామంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం నిర్వహించినందుకు డాక్టర్స్ వారి సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఎప్పుడు పిలిచినా కూడా అందుబాటులో ఉంటూ మాకు సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ విజయ డైరీ పాల కేంద్రం జనరల్ సెక్రటరీ రాజగోపాల్, శ్రీనివాస్, మామిళ్ళ నరసింహులు, బాలరాజు, నాగరాజు, బాల నరసింహులు, అంజన్ కుమార్, రాకేష్, మారుతి, పాల కేంద్రం సంఘ సభ్యులు, రైతులు, పశు సంవర్ధక సిబ్బంది మోహిన్ పాషా, ప్రవీణ్ గౌడ్, గోపాల మిత్ర సభ్యులు శ్రీనివాస్, బాలయ్య, రమేష్, బాబాగౌడ్ పాల్గొన్నారు. ఆ సెమెన్ ద్వారా సెక్స్ సెమెన్ ద్వారా వేస్తే మాత్రం ఆడేయకూడదు. ఎవరైతే పశువులను పెంచుకుంటారు చిన్నగా ఉందా అని పెద్ద చేసుకుంటే దాకా మా దగ్గర ఉంచుకుంటాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశం యూజ్ చేసుకోండి. దాంతోపాటు చాలామంది పోషకాల విషయాలకు సంబంధించి అయితే చాలామంది ఓన్లీ గడ్డే పెడతారు. గడ్డి అంటే గడ్డి ఒకటి సరిపోదు. యాక్చువల్గా గడ్డితో పాటు ఖచ్చితంగా పప్పు రకం జాతి సంబంధించిన కూడా దాన పెట్టాలి. దాన అంటే మన పత్తి చెక్క అది కాదు, కానీ యాక్చువల్గా గడ్డి పెడతారు. గడ్డిలో 2 రకాలు పెట్టాలి. ఓన్లీ మనం ఏంటంటే వరి గడ్డి మాత్రం, లేదంటే ఏపీఎం కానీ సూపర్ ఇవి పెడతారు. ఇది ఒకటే కాకుండా ఖచ్చితంగా లెగ్యూన్ సంబంధించిన గడ్డి ఖచ్చితంగా పెట్టాలి. లెగ్యూ అంటే హెడ్ లూసన్ కానీ, లూసన్ కానీ, అలసంద కానీ, ఇందులో ఏదైనా ఒకటి, స్వీట్ పొటాటో కానీ, ఏవైనా ఖచ్చితంగా ఈ 4-5 రకాల్లో ఏదో ఒక రకం గడ్డి జాతి కంపల్సరీ పెట్టాలి. ఆ పచ్చి గడ్డితో పాటు ఇది కూడా పెట్టాలి. అంతేకాకుండా ఎండుగడ్డి కూడా కంపల్సరీ పెట్టాలి. ఎండుగడ్డి ఎందుకంటే ఫ్యాట్ పర్సెంట్ పెరుగుతుంది ఎండుగడ్డి పెడితే. అట్లా అని చెప్పేసి మొత్తానికి ఎండుగడ్డి పెడితే కూడా సరిపోదు. ఎండుగడ్డి పెట్టాలా, పచ్చిగడ్డి పెట్టాలా. ఎండుగడ్డి ఇంకోటి ఎందుకంటే యాక్చువల్గా పచ్చిగడ్డిలో 90% వాటర్ ఉంటుంది. 90% వాటర్ ఉంటుంది పచ్చిగడ్డి కాబట్టి. సో ఎండుగడ్డిలో ఎండిది ఉంటుంది కదా, సో దాంతో కడుపు ఉంటుంది మంచిగా. అందుకే ఎండుగడ్డి పెట్టాలా, పచ్చిగడ్డి 2 పెట్టాలి. సాధారణంగా సెమెన్ వేస్తే పశువులకి ఆడది కాదు మొగది కాదు పుడుతుంది కదా. కాకపోతే ఇప్పుడు సెక్స్డ్ సెమెన్ ఉంది. అంటే సెక్స్డ్ సెమెన్ అంటే ఓన్లీ ఆ సెమెన్ వేస్తే ఆడే పుడతాయి అన్నమాట. 100 సెమెన్లు వేస్తే 100 పిల్లలు దాని ద్వారా పుడితే 90% ఆడే పుడతాయి. సో ఈ సెమెన్ మన దగ్గర అవైలబుల్ ఉంది. మీరు ఎవరైతే దూడ పుడితే దాన్ని పెద్ద పెంచుకుంటామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇదే సెమెన్ ఎంచుకోండి. ఆ సెమెన్ ఏంటంటే ఖచ్చితంగా మంచిగా ఆరోగ్యంగా ఉండి కంటిన్యూగా ఎదకొచ్చి మంచిగా కరెక్ట్ కట్టే యానిమల్స్ ఉంటాయి చూడు, వాటికి ఏం చేయాలి. ఒకవేళ దానికి ఏమైనా యానిమల్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి అవాయిడ్ చేయాలి. నార్మల్ సెమెన్ వేస్తే బెటర్. కాకపోతే మంచి హెల్తీగా ఉన్న వాటికి మాత్రం ఈ సెక్స్డ్ సెమెన్ ఒకటి వాడండి. దాంతోపాటు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డైరీ ఫామ్లో ఖచ్చితంగా డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా పాడి పశువు సంవత్సరానికి ఒక ఈత ఈనాలి. సంవత్సరానికి ఒక ఈత ఈంతేనే డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది. అలా కాకుండా ఈ ఈత ఈనింది కదా ఒక 2 సంవత్సరాలు పాలు ఇస్తుందని చెప్పేసి మీరు 2 సంవత్సరాలు పాలు పిండారనుకోండి, ఈత అది పాలు పిండి ఆపేసిన తర్వాత కట్టిస్తే ఏమైందంటే సాధారణంగా అంత ఈజీగా కట్టదు. దాంతోపాటు కట్టకపోతే దాదాపు ఒక 2 years బ్యాక్ పైలట్ ప్రాజెక్ట్గా కామారెడ్డి డిస్ట్రిక్ట్ తీసుకున్నప్పుడు కామారెడ్డిలో సక్సెస్ అయింది. దాదాపు ఒక 90. ఈరోజు మా కామారెడ్డి మున్సిపల్లోని 6th వార్డ్ సరంపల్లి గ్రామంలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది మన విజయ డైరీ నుండి. నా పేరు రవికుమార్, డైరీ అధ్యక్షుడిని. దీనిలో మనం ప్రతి సంవత్సరం ఈ క్యాంపు మేము ప్రతి సంవత్సరం ఒకసారి మా డాక్టర్స్ ఆదేశానుసారం మేము మా విలేజ్లో క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు మనం వర్షాకాలం సీజన్లో కూడా దాన్ని గడ్డి మేస్తే దాన్ని ఏమన్నా టీకాలు వేసి గాలికుంటి వ్యాధి రాకుండా కూడా మేము విలేజ్లో క్యాంప్ ఏర్పాటు చేస్తాం. మా డాక్టర్ సీను వాళ్ళు, బాలు, బాబా, గోపాల మిత్ర బృందం మొత్తం సార్ ఆధ్వర్యంలో మేము చెప్పగానే అందరినీ మా దగ్గరికి అవైలబుల్ తీసుకుని వచ్చి మాకు ఎప్పుడు అయినా ఫోన్ చేయగానే కొంచెం 1 గంట అటు ఇటు అయినా కానీ మాకు పశువులకు వచ్చి ట్రీట్మెంట్ కూడా వచ్చేప్పుడు కూడా వచ్చి ట్రీట్మెంట్ ఎవరు అవైలబుల్ ఉంటే అవైలబుల్ పంపించి మాకు అందుబాటులో ఉంటాం. మేము ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి మేము ఇటువంటి క్యాంపులు మా సంఘం ద్వారా విలేజ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా మా డాక్టర్స్ కూడా అందరూ అందుబాటులో ఉంటారు. దీనిలో మా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని
మా క్యాంపును సక్సెస్ చేయాలని కోరుతున్నాం. ఆల్రెడీ ఇప్పటికీ ఒక 20 ఎన్ని వచ్చినాయి, 22 పశువులు వచ్చినాయి. ఇంకొక 20-25 పశువులు వచ్చేటివి ఉన్నాయి. మేము ఈ క్యాంపును అందరూ సక్సెస్ అయ్యేటట్టు మేము ఉండి దగ్గరుండి దీన్ని క్లియర్ చేస్తామని మేము చెప్తున్నాము. అలాగే దీంట్లో మన పాలకేంద్రం రైతులు మన నాగన్న, పెరకసీను, నరసింహులు, గంగాధర్, అశోక్ రావు, నాగరాజు, లచ్చయ్య, అంజన్ కుమార్, ఎంపీటీసీ బాలరాజు, కోఆర్డినేటర్లు సమిష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి అని పరకాల శాసనసభ్యులు హుజారాబాద్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఏడాదిలో 55,000 పైచులకు ఉద్యోగాలు నిరుద్యోగులకు అందజేశాం. భవిష్యత్ అంతా కాంగ్రెస్ దే. పట్టభద్రుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. జమ్మికుంట పట్టణ వీణవంక మండల కోఆర్డినేటర్ల రివ్యూ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు నిరుద్యోగుల విషయంలో అన్యాయం చేశారని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేటర్ సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమీక్ష సమావేశానికి జమ్మికుంట పట్టణ వీణవంక మండల కోఆర్డినేటర్స్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఒక్క ఓటు కూడా తప్పకుండా ఓటు వేసే వారికి బాధ్యత తీసుకోవాలని కోరారు. కమ్యూనికేషన్ వాళ్ళతో మాట్లాడడం ఎట్లున్నది, ఏంటిది, ఇంకెవరికి ఉన్నది, ఇంకొక బలాన్ని నీకు తెలుసు కదా, పోయి కలవండి. వాళ్ళు మనోళ్ళని మీరు వదిలిపెట్టకండి. అరే మనోళ్ళు మనల్ని ఎవరు పట్టించుకున్నారు రాబాయ్, ఎందుకంటే మనకన్నా ఎక్కువ ఎదుటోడు మాట్లాడుతాడు. వాడు 10 సార్లు ఫోన్ చేసిన రాబాయ్ అని వస్తుంది. అందునుంచి ఎదుటోటి ఓటును మనం ఎంతైతే ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నామో మన ఓటర్ను కూడా అదే విధంగా సస్టైన్ అయ్యేటట్టుగా డిస్టర్బ్ కాకుండా మనం చూసుకోవడమే కాకుండా మన ఓటర్ తోటి ఎదుటోడు కూడా ఏం చేస్తున్నాడనే సమాచారం కూడా నీకు సేకరించుకోవడానికి ఉంటుంది. బీఆర్ఎస్ ఓటర్స్ వాళ్ళని మీరు ఎట్లా కన్వీన్స్ చేసుకుంటారు, మీకున్న అడ్వాంటేజెస్ ఏంటి, చాలా ఉన్నాయి. రేపు నీ కష్టమో నిష్ఠరం వచ్చినా నేను ఉంటాను. గవర్నమెంట్ నాది, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. రేపొద్దున ఇల్లు లేకుంటే ఏదో మంచో ఏదో స్కీమో ఏదో ఒకటి మీకు ఉపయోగపడతాం కదా. మీ క్యాండిడేట్ అయితే లేడు, మాకేయండి. ఆ పోయి ఆ బీజేపీకి వేస్తే మతతత్వ పార్టీ మొత్తాన్ని దేశాన్ని మొత్తము కులాల వారిగా వర్గాల వారిగా చేయడమే కాకుండా ఒక రకంగా మన బడ్జెట్లో మన తెలంగాణకి అన్యాయం చేసిండు. అందులోంచే రేవంత్ రెడ్డి గారు అన్నారు దక్షిణ భారతదేశం యొక్క ముఖ్యమంత్రి అందరూ ఒకటి కావాలి, మన హక్కులను హరిస్తున్నాం అని చెప్పి. రెండోది బీజేపీ ఇచ్చిన ఏ వాగ్దానాలు నెరవేర్చిందా? రైతులను ధనవంతులు చేస్తారని చేసిందా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరానికి అని ఇచ్చిందా? కానీ మనం ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాం, ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం. అది నేను మళ్ళీ దాని జోలికి పోతే మళ్ళీ అదొక అరగంట వెళ్ళిపోవచ్చు. కానీ మీ అందరికీ తెలుసు కనుక మెరిట్స్ డిమెరిట్స్ను మనం ఎట్లయితే మనం ఆర్గనైజ్ చేసుకొని కన్విన్స్ చేసుకోవడానికి మీరు ఇది ఉపయోగించుకోండి అని అంటాను. వీటిని ఉపయోగించుకోండి అంటు. రెండవది అందరూ గ్రాడ్యుయేట్స్ కనుక రేపు పొద్దున మనం ఇప్పటి వరకు 55,600 ఉద్యోగాలు ఇది చాలా బలంగా ఉపయోగించుకోవాలండి. రేపు ఇంకా మిగిలిన 2 లక్షల వరకు మనము ఇస్తున్నాం. రెండోది ఏం చేస్తున్నాము, మొన్న దావోస్ వచ్చాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. గత సంవత్సరం 40 లక్షల కోట్లు తీసుకొస్తే ఈ సంవత్సరం 1,70,000 కోట్లు 40,000 కోట్లు గత సంవత్సరం తీసుకొస్తే ఈసారి 1,70,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాడు. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? యూత్కు గ్రాడ్యుయేట్స్ అది చాలా అవసరం. ఇంజనీరింగ్ పిల్లలు కావచ్చు, బీకామ్ పిల్లలు కావచ్చు, కంప్యూటర్ పిల్లలు కావచ్చు, ఇవన్నీ రేపు పొద్దున వాళ్ళందరికీ ఒక రాబోయే ఈ 4 ఇయర్స్లలో వాళ్ళకి అందరికీ ఒకటికి దారి చూపించాలనుకుంటున్నారు. రెండోది మీకు ఇంకొక అవకాశం ఉన్నది, మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రోత్సహిస్తున్నాం. మన ఈ రాబోయే బడ్జెట్లో కూడా ఇండస్ట్రియల్ వాళ్ళకు హైయెస్ట్ బడ్జెట్ ఇవ్వబోతున్నాం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయబోతున్నాం. ఇప్పుడు నేనే ఉన్నాను మొత్తం నా పరకాలో ఈ ఎన్నికల హన్మకొండ గోపాలపూర్
కల్లు మండవ సర్కిల్ వద్ద కేంబ్రిడ్జ్ మాంటిసోరీ ప్రీ స్కూల్లో జరిగిన కీడో సైన్స్ ఎగ్జిబిషన్ 2025ను వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేఆర్ దిలీప్ కుమార్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ పిల్లలతో ముచ్చటించి వారి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకి చదువుతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ చిన్ననాటి నుండే పరిజ్ఞానం పెరిగేలా ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ఉపయోగపడతాయన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పిల్లల ప్రాజెక్టుల గురించి తెలుసుకొని వారికి మార్కులు అందజేశారు. స్కూల్ ప్రిన్సిపల్ శ్రావణి తాబేటి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎల్కేజీ ఆర్యన్, యువిన్ వేదాంశం, బిహాన్స్ రెడ్డి యూకేజీ నుండి, బి అద్విక్, డి అద్విక్ గ్రేడ్ 1 నుండి, శ్రీలీనా ద్వైపాయిని నర్సరీ నుండి, కియారా జెనిఫర్, డివాన్ సల్టెల్, హెరియన్ శ్రీ సిద్ధులులా ప్రాజెక్టులు హైలైట్గా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సతీష్ రామప్ప, అకాడమీ చైర్మన్ చంద్రమోహన్ గౌడ్, ఐలీ సెయింట్ థామస్ స్కూల్ ప్రిన్సిపల్ మనోహర్, జేసీఐ సెక్రటరీ మధు పాల్గొన్నారు. చరిత్రలో మొదటిసారిగా వైఎస్ జగన్ సారథ్యంలో మహిళల రక్షణ కోసం దిశ యాప్ తెచ్చారు. 1,50,00,000 మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఏ మహిళ ఆపదలో ఉన్న క్షణాల్లో బాధితులను సంరక్షించే వ్యవస్థను తెచ్చిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది. మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, 12 మహిళా కోర్టులు, 19 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, 13 పోక్సో కోర్టులను, వందలాది పెట్రోలింగ్ వెహికల్స్ ఏర్పాటు చేశారు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక దిశను నిర్వీర్యం చేసి ఇప్పుడు సురక్ష యాప్ తెస్తామని హోంమంత్రి అనిత చెబుతున్నారు. ఆల్రెడీ ఉన్న దిశ యాప్, పోలీస్ స్టేషన్లు, వెహికల్స్ సక్రమంగా వినియోగించుకొని మహిళలను కాపాడాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఫెసిలిటీస్ పెట్రోలింగ్ కోసం 900 టూ వీలర్స్ ఆ దిశకు సంబంధించిన మహిళలకైతే వాళ్ళకి 163 బొలోరో వెహికల్స్ని, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వెహికల్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇవన్నీ కూడాను ఎక్కడికక్కడ ఈ వెహికల్స్లో తిరుగుతూ అర్ధరాత్రి కావచ్చు, పగలు కావచ్చు, అదేవిధంగా రిమోట్ ఏరియాలకు కూడాను ఈ పోలీసింగ్ వ్యవస్థని ప్రతిష్టపడి చేసేసి క్షణాల్లోనే, నిమిషాల్లో కాకుండా క్షణాల్లోనే వారికి సమాచారము అందించుకోవడం, వాళ్ళకి రీచ్ చేసి కాపాడడం జరిగింది. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో, లేకపోతే ఈ యొక్క రాష్ట్రంలో మహిళల మీద కోపంతోనో వాళ్ళు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పోలీసింగ్ వ్యవస్థనంతా కూడాను కక్ష సాధింపులో దింపేసేసి వాళ్ళ నాయకులని, కార్యకర్తలని అందరినీ కూడా నడి రోడ్డు మీద వదిలేశారు. మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అనేటువంటి ఉద్దేశంతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ ను బట్టి విక్రమార్క ఉతికి ఆరేశారు కేటీఆర్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వై అశోక్ కుమార్ గారికి సిపిఎం మద్దతు. ఉచిత గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో డాక్టర్స్ రవికిరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.